మీద ఇక్కడ ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు ప్రక్రియ అనేటువంటిది ఇక్కడ నల్గొండలో జరుగుతూ ఉంది. ఆ దర్పల్లి దగ్గర జరుగుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. మొత్తం మీద ఆ జరుగుతున్నటువంటి ప్రక్రియకు సంబంధించి తర్వాత ఎక్కడికక్కడ ఉత్కంఠ నెలకొని ఉంది. తర్వాత పోలీసుల బందోబస్తు తర్వాత ఇదంతా కూడా జరిగింది. అయితే 34 అసెంబ్లీ నియోజకవర్గాలు అంటే 34 మంది ఎమ్మెల్యేలు తర్వాత 5 ఎంపీలు ఉన్నటువంటి స్థానం ఇది. అంటే భారీ అంటే పబ్లిక్ చాలామంది ఓటింగ్లో పాల్గొన్నటువంటి పరిస్థితి ఇందులో ఉన్నది. అయితే ఇందులో అంటే ఓటింగ్ నమోదు చేసుకున్న వాళ్ళు ఎమ్మెల్సీ అంటే ఈ 3 ఉమ్మడి జిల్లాలకు సంబంధించినటువంటి పట్టభద్రుల ఓట్లు నమోదు చేసుకున్న వాళ్ళు 4,63,809 మంది ఉండగా ఇక్కడ ఇప్పుడు ఓటింగ్లో పాల్గొన్న వాళ్ళు మాత్రం 3,30,30,039 మంది ఆ ఓటింగ్లో పాల్గొన్నట్టుగా తెలుస్తూ ఉంది. అయితే ఈ నేపథ్యంలో ఈ ఓటర్లు ఎవరి వైపు ఉంటారు? 1,50,000కు పైగా ఓట్లు ఒకరికి వచ్చినట్లయితే అప్పుడు వాళ్ళని విజేతలుగా ప్రకటించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ తీన్మాన్ మల్లనకు సంబంధించి చాలామందికి అంటే అంచనాలు ఉన్నాయి. నిజంగా కూడా ప్రశ్నించే గొంతుకగా తర్వాత ప్రజల పక్షాన మాట్లాడేటువంటి వ్యక్తిగా అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో తీన్మాన్ మల్లన గెలవాలని చెప్పేసి అందరూ కూడా కోరుకుంటున్నటువంటి పరిస్థితి మాత్రం కనిపిస్తూ ఉంది. కాబట్టి ఇక్కడ ఎక్కడ చూసినా కానీ మొత్తం కూడా ఒక ఉత్కంఠ వాతావరణం మాత్రం కనిపిస్తూ ఉంది. అయితే ఈ 5 ఏవైతే పార్లమెంటు నియోజకవర్గాలు ఉన్నాయో నిన్న ప్రకటించినటువంటి ఫలితాల్లో ఈ 5 పార్లమెంటు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. అది కూడా భారీ మెజార్టీతో విజయం సాధించింది. అయితే ఇక్కడ ఈ 5 పార్లమెంట్ సెగ్మెంట్లకు సంబంధించే ఇప్పుడు ఈ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కూడా జరుగుతూ ఉంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ నుంచి అభ్యర్థిగా పోటీ చేసినటువంటి తీన్మాన్ మల్లనకు అటు సిపిఐ కానీ సిపిఎం కానీ అటు తెలంగాణ జనసమితి కానీ ఇట్లా అన్ని పార్టీలు తర్వాత అక్కడ ఉద్యోగ సంఘాలు తర్వాత విద్యార్థి సంఘాలు నిరుద్యోగ సంఘాలు ఇక్కడ రకరకాలుగా కుల సంఘాలు రకరకాలుగా ఇవన్నీ కూడా మద్దతు తెలియజేసినటువంటి పరిస్థితి నేపథ్యంలో తీన్మాన్ మల్లన గెలుస్తాడనేటువంటి అంచనాలు మాత్రం ఉన్నాయి. అయితే మధ్యాహ్నం 3 గంటలకు ఇక్కడ ఓట్ల లెక్కింపు ప్రక్రియ అనేటువంటి కొనసాగుతుంది. అప్పటి వరకు ఈ బండిల్స్ కట్టేసి అవన్నీ కూడా పక్కకు పెట్టడానికే టైం సరిపోయేటువంటి అవకాశం ఉంది అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి అధికారులు చెప్తా ఉన్నారు. కాబట్టి వీటన్నిటికీ సంబంధించి ఎప్పటికప్పుడు మీకు సమాచారాన్ని అందించడానికి క్యూ న్యూస్ ఎప్పుడు కూడా ఉంటుంది. తర్వాత ఎప్పటికప్పుడు మీకు సమాచారాన్ని అందించేటువంటి ప్రయత్నం చేస్తాం.